సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల తర్వాత అంబటిని పోలీసులు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. అటు ఇదే కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో శనివారం రాత్రి పోలీసులు రాంబాబును అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదివారం సాయంత్రం వరకు అక్కడే అంబటిని విచారించిన పోలీసులు ఆ తర్వాత గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంబటికి రిమాండ్ విధించాలని పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విజయలక్ష్మి, జగదీష్లు కోర్టును కోరారు. సీనియర్ న్యాయవాది పొన్నవొల్లు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అంబటి రాంబాబుకు ఈ నేరాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చినా ప్రభుత్వం అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నిందను మోపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వమే సమాజంలో అలజడి సృష్టించడానికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందని, బాధ్యత గల పౌరుడిగా అంబటి రాంబాబు వాటిని తొలగించాలని కోరారన్నారు. ఆయనపై నమోదైన నేరాలన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నందున రాంబాబుకు రిమాండ్ విధించొద్దని కోరారు. అంబటి రాంబాబు కూడా తనకు 68 ఏళ్ల వయసు ఉందని, న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా విధులు నిర్వహించారని చెప్పారు. తనపై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడికి పాల్పడ్డారని, తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని ఇద్దరు సీఐలు చెప్పినట్లు న్యాయమూర్తికి వివరించారు. పొన్నవోలు వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తోసిపుచ్చారు. అంబటి రాంబాబుపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 3 ఆయన పోలీసులను దుర్భాషలాడటం, వారి విధులకు ఆటంకం కలిగించడంపై నమోదైనవేనని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కావాలనే వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని, దీని వెనుక ఉన్న కుట్రదారులను కూడా తేల్చాల్సి ఉందన్నారు. అంబటిని విడుదల చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఆయనను పోలీసు కస్టడీకి తీసుకుంటామని రిమాండ్ విధించాలని కోరారు. సీఎంపై ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలించాలంటూ న్యాయమూర్తికి వీడియో చూపించారు. ఆ తర్వాత అంబటి రాంబాబును న్యాయమూర్తి తన కార్యాలయంలోకి పిలిచి ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. రాత్రి 11:30 సమయంలో రాంబాబుకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి జి స్రవంతి ప్రకటించారు. తనను రాజమహేంద్రవరం జైలుకు పంపాలని రాంబాబు కోరగా ఆ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు దూషించారు, దీని వెనక ఎవరున్నారు, మీరు అలా మాట్లాడొచ్చా అన్న కోణంలో పోలీసులు శనివారం రాత్రి అంబటిని ప్రశ్నించినట్లు తెలిసిందే. తాను అలా మాట్లాడాల్సింది కాదని ఆయన జవాబిచ్చినట్లు సమాచారం. తాను మాజీ మంత్రినని, ప్రత్యేక వసతి సమకూర్చాలని కోరగా పోలీసులు తిరస్కరించినట్లు తెలిసిందే. తనకు అనారోగ్యం ఉందని, మందులు ఇంటి వద్ద ఉన్నాయని చెప్పడంతో వాటిని రప్పించి ఇచ్చారు. ఆదివారం ఉదయం అంబటి అనుచరుడు అల్పాహారం తీసుకురాగా అప్పటికే ఇచ్చామని పోలీసులు చెప్పారు. రాంబాబును కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదు. న్యాయవాది మాధవిని మాత్రం ఉన్నతాధికారుల అనుమతితో లోపలికి అనుమతించారు. ఆమె అంబటి రాంబాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. పసుపు చొక్కా ధరించిన ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు గడ్డపారతో వచ్చి అంబటి రాంబాబును పొడి చేస్తారని కేకలు వేసి హంగామా సృష్టించాడు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. ఇదే కేసులో అంబటి రాంబాబుతో పాటు మరో 6 వైసీపీ నేతలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లం హరికృష్ణారెడ్డి, నూరి ఫాతిమా, పల్లపు మహేష్, పఠాన్ సైదావలి, కె ప్రేమ్ కుమార్, తాళ్ల శ్రీనివాసరావులపైన కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.